హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మంచి కంటెంట్ వీడియో పెడుతున్న వ్యూస్ రావట్లేదనే వాళ్ళు ఈ వీడియో చూసేయండి. ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ వీడియో ఐక్యూ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ వచ్చిన పైన చూడండి వీడియో ఐక్యూ యాప్ అని, దానికైనా క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అనే వస్తుంది. బట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నాకు ఓపెన్ వచ్చింది. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి పేజ్ కవర్. లోడింగ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఓపెన్ అవుతుందండి. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ నేను లింక్ ఇచ్చాను కాబట్టి నాకు అలా చూపిస్తుంది. సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం అన్నీ చూపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఆప్టిమైజర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా మన ఎన్ని వీడియోస్ పెట్టామో అన్ని వీడియోస్ కూడా ఇలా స్క్రోల్ చేస్తే కనిపిస్తాయి. మనకి ఏ వీడియో అయితే మన టైటిల్ బాగాలేదు, కంటెంట్ బాగుంది అని అనుకునేటప్పుడు దాన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ పైన టైటిల్ అని ఉంది చూసారా, దానిపైన వస్తుంది. ఇక్కడ మనకు సజెస్ట్ చేస్తుంది అనమాట ఒక టైటిల్. దాన్ని మనం ఒత్తుకుంటే అది ఆటోమేటిక్గా మనకి యూట్యూబ్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. పైన వచ్చే డీటెయిల్స్ అని ఉంటుంది, దానిపైన వస్తే ట్యాగ్స్ ఉంటాయి అనమాట. అది మోస్ట్ యూట్యూబ్లో మనం ట్రెండింగ్ అవ్వాలన్నా ట్యాగ్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ రికమెండ్ చేస్తుంది అనమాట. కొన్ని ట్యాగ్స్ మనకు నచ్చినవి మనం యాడ్ చేసుకుంటూ క్లిక్ చేస్తే ఇక్కడ చూసి అలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకుంటాం. లాస్ట్లో పబ్లిష్ చేంజ్ టు యువర్ వీడియో అని ఉంది చూసారా డిస్క్రిప్షన్లో, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన చూసారా వీడియో వచ్చింది టిక్ మార్కు. సో అది డైరెక్ట్గా మన యూట్యూబ్లో అప్లోడ్ అయిపోద్ది అనమాట. మనం వచ్చేసి ఇంకా మనకి ఇంకా కావాలన్నా అలా మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో నాకు ఇంకా 3-4 అవసరం అయ్యాయి. సో నేను అలా యాడ్ చేశాను అనమాట. ఇంకా ఇవి ఎలా యాడ్ చేసి అలా క్లిక్ చేస్తుంటే పైన మనకి వీడియో ఛానల్ పేజ్ అని వస్తుంది అనమాట. మనకి ఆల్రెడీ ఛానల్ పేజ్లో మీకు ఇవి కాపీ అయ్యాయని చెప్తుంది. ఇంకా బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మనం బ్యాక్ అనేది వచ్చేసి వైటీ స్టూడియోలో అనేది మనం చూసుకుంటే ఇవి అప్లోడ్ అయ్యాయో లేదో మనకి తెలిసిపోద్దండి. సరే బ్యాక్ వచ్చేసి వైటీ స్టూడియోకి వెళ్ళిపోదాం. వైటీ స్టూడియో ఆన్ చేసాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనం కంటెంట్లోకి వెళ్ళి పైన మనకు యాజ్ ఇట్ ఈస్గా తెలిసిందే మీకు షార్ట్స్ కాబట్టి నేను షార్ట్స్లోకి వెళ్ళి అక్కడ చూసేసుకున్నాను. నేను ఏ వీడియో అయితే చేంజ్ చేశానో టైటిల్ అనేది ఆ వీడియోని మనం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి చూడండి ఆల్రెడీ మనకి టైటిల్ అనేది చేంజ్ అయింది. ఇలా మనకి కాపీ పేస్ట్ చేయాలనే ఇబ్బంది ఉండదు. అక్కడ మనం చేంజ్ చేసామంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఛానల్ పేజ్లో మనకి చేంజ్ అయిపోద్ది అనమాట. డైరెక్ట్ యూట్యూబ్ కనెక్ట్ ఉంటుందండి. ఇదైతే ఇక్కడ ట్యాగ్స్ చూసారా, మనం ఎన్ని ట్యాగ్స్ ఎంచుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ డైరెక్ట్గా లింక్ ద్వారా వచ్చేసాయి. సో మనకి ఎటువంటి శ్రమ లేకుండా ఇది యూజ్ అవుతుంది.